రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, బీఆర్ఎస్ను చచ్చిన పార్టీతో పోల్చారు. అంటే తెలంగాణ ప్రజలు బొందబెట్టేశారు, ఆ పార్టీ కోటేస్తే మూసీలో వేసినట్టే అని చెప్పి. నిజంగా రేవంత్ రెడ్డి చెబుతున్నంత స్థాయికి బీఆర్ఎస్ దిగజారిపోయిందా? ఐ మీన్ 37% ఓటింగ్ వస్తే ఎట్లా దిగజారుతుంది? రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు కదా సార్, చచ్చిన పార్టీ. ఆయన అడగండి, నేను నన్ను అడిగితే నేనేం చెప్తాను. రైట్ సార్, దాంతో మీకు క్వశ్చన్ అది కాదు సార్, అది కూడా అడుగుతాను సార్. ఫస్ట్ ఇది అదేంటంటే భారతీయ జనతా పార్టీతోనే మాకు పోటీ, ఇక భారతీయ జనతా పార్టీ నిలువరించడం కాంగ్రెస్కి సాధ్యం, బీఆర్ఎస్కి అసాధ్యమైన పని కాబట్టి అని. ఎందుకు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతోనే మా పోటీ, బీఆర్ఎస్ ఇక లేదు అని చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడు పోటీ ఎవరితో అంటారు మీరు? కాంగ్రెస్కి ఎవరితో పోటీ ఉంటుంది? లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో ఉంటుంది. మరి అదే చెప్పాడు కదా, ఇంకా తేడా ఏంటి? మీరే చెప్తున్నారు కదా, జాతీయ స్థాయిలో బీజేపీతో, జాతీయ స్థాయిలో బీజేపీతో పోటీ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో సాధారణంగా ముక్కోన పోటీ ఉండాలి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 37% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, 14% ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి, మన బీజేపీకి వచ్చాయి. ఇక ఎంఐఎం, మిగతా పార్టీలు, ఇతరులు. అందువల్ల సాధారణంగా ముక్కోనపు పోటీ ఉండాలి. సో ఈ ముక్కోనపు పోటీలో ఎవరు గెలుస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాంటీ కేసీఆర్ రాజకీయ ప్రచారాన్ని ప్రధానంగా అస్త్రంగా చేసుకొని చేసింది. అందుకే నేను నా ఇంటర్వ్యూలో రేవంత్ అడిగితే కూడా మీరు కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు, బీజేపీ పైన, మోడీ పైన మీరు విమర్శలు చేయడం లేదు అని అడిగితే ఆయన సూటిగా చెప్పారు, మాకు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి కేసీఆర్. సో ఇప్పుడు కనుక నేను కేసీఆర్ను వదిలేసి బీజేపీ పైన విమర్శలు చేస్తే బీజేపీ ఏమని ప్రచారం చేస్తుంది? ఇంకో వాళ్ళిద్దరు ఒక్కటే అని ప్రచారం చేసి లాభం పొందుతుంది. అందుకే మేము వ్యూహాత్మకంగా ఇప్పుడు కేసీఆర్ పైనే కేంద్రీకరించాం. బీజేపీ మాకు ప్రత్యర్థి కాదని కాదు, బీజేపీ కాంగ్రెస్కి ఎలాగూ ప్రత్యర్థి, కానీ ఈ ఎన్నికల్లో పొలిటికల్ క్వశ్చన్ కేసీఆర్ను నిలబెట్టడమా దించడమా కదా. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ప్రచారమే మేము అస్త్రంగా మార్చుకున్నామని నా ఇంటర్వ్యూలను వివరించాను. ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను, మీరు ఆ యొక్క ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పైన మాట్లాడడం అవసరం లేదు, కాంగ్రెస్ ఇక బీజేపీ పైన మా అటాక్ అంటే బీఆర్ఎస్ పోటీలో లేదు అన్న భావన, పర్సెప్షన్ బిల్డ్ చేయడము. ఇప్పుడు జాతీయ స్థాయి ఎన్నికలు కనుక బీఆర్ఎస్ను పైన అటాక్ చేయకుంటే, బీఆర్ఎస్ పైన అటాక్ పెట్టి బీజేపీని వదిలేస్తే బీఆర్ఎస్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రధాన శత్రువు, అది వదిలేసి మా మీద పడుతున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డికి బీజేపీకి కుచ్చుకుచ్చాయి అని. సో ఆ విమర్శలకు కూడా బీఆర్ఎస్ చేస్తుంది ఆల్రెడీ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అవుతుంది. ఎందుకంటే బలం రాష్ట్రంలో బీజేపీకి ఎంత ఉంది అన్నదానికన్నా బీజేపీని ఓడించే రాజకీయ వ్యూహంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ కావాలా వద్దా అనే బైనరీ నడుస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని ఇరకాటంలో కూడా పెట్టచ్చు. ఇంకో కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించాలనుకుంటుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో మీరు కాంగ్రెస్ను ఓడించాలని అనుకుంటే అర్థం ఏంటి? అది కూడా చెప్పాడు, కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ అంటోంది అంటేనే మోడీతో చీకటి ఒప్పందం ఉంది మీకు అని ఆర్గ్యుమెంట్ కూడా పెడుతున్నారు. అందువల్ల బీఆర్ఎస్ను పట్టించుకోకుండా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పైనే అటాక్ చేయడం ద్వారా బీఆర్ఎస్ను ఇరకాటంలో కూడా పెట్టచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో తన సర్వశక్తులు ఒడ్డి మోడీని మరోసారి అధికారంలోకి రాకుండా చేస్తుంటే బీఆర్ఎస్ ఏమో మమ్మల్ని తిడుతోంది. అంటే ఇది ఎవరి ప్రయోజనాల కొరకు? కాంగ్రెస్ను ఓడించండి బీఆర్ఎస్ చెప్పితే ఎవరిని గెలిపించమన్నట్లు? ఆ ప్రశ్న నేను అడిగాను. ఎందుకంటే మోడీని గెలిపించమన్నట్టే కదా. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ అన్నా ప్రధానమంత్రి కావాలి, రాహుల్ గాంధీ అన్నా ప్రధానమంత్రి కావాలి, కేసీఆర్ అయితే కాడు. మరి బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఏం చేస్తారు? మోడీ వైపు ఉంటారా, రాహుల్ వైపు ఉంటారా, తటస్థంగా ఉంటారా? మోడీ వైపు, రాహుల్ వైపు ఉండలేరు. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక. మోడీ వైపు ఉండలేరు, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్కి లాభం కనుక. తటస్థంగా ఉన్నది ఇండైరెక్ట్గా ఎవరికి లాభం?
ఎందుకంటే ఆడ పోటీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఉన్నప్పుడు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో బీజేపీని అధికారంలోకి రావాలి అంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలి, రాకూడదు అంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి. తటస్థంగా ఉన్నారన్నా కూడా పరోక్షంగా బీజేపీకి లాభం. అందువల్ల ఆ రాజకీయ సంకట స్థితి బీఆర్ఎస్కు రప్పించేందుకు, బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎత్తుగడగా రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. రైట్ సార్.